దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి మొదటి నుండి స్వరకర్త రమేష్ నాయుడు గారన్నా, పదకర్త వేటూరి గారన్నా విపరీతమైన ఇష్టం. ఆ ముగ్గురి కలయికలో రూపొందిన కళ్యాణి సినిమా కోసం అందమైన భావాలతో ఒక పాటని అందిస్తే ఆ యుగళ గీతానికి తన సుస్వరాలతో ప్రాణం పోశారు రమేష్ నాయుడు గారు. తొలి చరణంలో నదుల సంగమం, మలిచరణంలో సంగీత సాహిత్యాల సంగమం, రెండింటినీ ఈ పాటకి ప్రాణంలా అందించారు వేటూరి గారు. సినిమా కోసం బాలు గారు, సుశీలమ్మ గారు ఆలపిస్తే ఇప్పుడు ఆలపించబోతుంది బాలు గారిని, అలాగే వారితో పాటు లాస్ట్ సిరీస్ పాడతా తీయగా ఫైనలిస్ట్ శ్రేయాని ఆహ్వానిస్తున్నాము. పలుకే త్యాగరాయ కీర్తన, నీ నడకే క్షేత్రయ పదనర్తన, నీ పలుకే త్యాగరాయ కీర్తన. సరిమా రిమదా సరిమా రిమదా సానిద పామ, నీ పమ పామ పదా సని గమరి సని, ని సరి మ ప మ పద సరి సని ద ప మరి సని సరి మ పద. నీ పిలుపే జయదేవుని గీతిక, నీ వలపే కాళిదాస కవిత లహరిత. నీ పిలుపే నీ పలుకి త్యాగరాయ కీర్తన. నీవు నందు కలుసుకున్న క్షణంలో తుంగభద్ర కృష్ణతో కలిసింది. నీవు నందు కలుసుకున్న క్షణంలో తుంగభద్ర కృష్ణతో కలిసింది. అలనాటి నీ ఒంపు సొంపులన్నీ హంపిలో శిల్పాలై, అజంతా చిత్రాలై, భారత భారతికే హారతి పడుతున్నవి, సుమహారతి పడుతున్నవి. సరిమా రిమదా సరిమా రిమదా సాని ద పమ, నీ పలుకి త్యాగరాయ కీర్తన.
సాహిత్యంలో సాటిలేని కావ్యాలు ఈనాటి నీవన్నె చిన్నెలన్నీ మరులలో మల్లియలై మరునికే పల్లియలై జీవన బృందావనిలో ఆమనులవుతున్నవి సౌదామనులవుతున్నవి సరిమా రిమదా సరివారిమదా సానిదపమ నీ పిలుపే నీ పలుకే త్యాగరాయ కీర్తన సదపా తపగా సదపా తపగా తపగరి సరిగా పదా మధ్యలో ఒకసారి వేటూరి గారు సుమాని పిలిచినప్పుడే వచ్చేద్దాం అనుకున్నాను. నేను చూశాను, మీరు అసలు నా వైపు చూడలేదు. నేను నెక్స్ట్ స్క్రిప్ట్ చదువుతున్నాను. చల్లే అలాంటి వాళ్ళకి అందుకనే ఎందుకు నేను వింటున్నాను. ఎందుకు అనవసరంగా చూసి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. చాలా నొచ్చుకున్నాను సుమా, చాలా నొచ్చుకున్నాను. ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి పాడమంటారా? కావాలంటే ఇప్పుడే పాడేస్తాను మీకు. అంటే ఆయనకు కూడా మీరే ఒకవేళ ఇన్స్పిరేషన్ అవునా చెప్పలేదు. అలనాటి దీని గురించి కాదు. నీ వంపు సొంపులన్నీ హంపిలో శిల్పాలై అజంతా చిత్రాలై భారత భారతికే హారతి పడుతున్నవి సుమహారతి పడుతున్నవి. చెప్పడానికి వీలేదు ఈ పాటలో. ఇద్దరు ఎంత పేటరేకపోయారంటే రమేష్ నాయుడు గారు సుందరరామూర్తి గారును రాసిన తర్వాత చేసింది చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాడాల్సిన పాట. ఒక రాగం నుంచి ఒక రాగంలోకి చాలా 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 క్విక్గా వెళ్ళిపోతుంది. నేనైనా ఏదో రాసుకొని చూస్తూ చూస్తూ కూడా చిన్న చితక తప్పులు చేశాను. కాగితం లేకుండా ఎంత పర్ఫెక్ట్గా పాడేసిందో ఈ పిల్ల అన్నీ. షీ వాజ్ సో పర్ఫెక్ట్. నేను 2 బార్లు 4 బార్లు అంటే కాదు సార్ 2 బార్సే బిగినింగ్ అని గట్టిగా. షీ సో కాన్ఫిడెంట్. సో ఆల్ ది ఎవరి స్కూల్ నుంచి వచ్చింది? సంగీతం అనే స్కూల్ నుంచి వచ్చింది. అయినా సరే ఆ స్కూల్కి పాడతా తీయగాకి ప్రిన్సిపల్ బాలు గారు కాబట్టి ఆ శిక్షణ నుంచి వచ్చింది కాబట్టి అంత చక్కగా పాడగలిగింది అమ్మాయి. మీరు అవునన్నా కాదన్నా ఇది మాత్రం నిజం. థ్యాంక్ యూ శ్రేయ, నిజంగా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ.